గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడులో చూస్తే జీవో 3ని పరిరక్షిస్తాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గిరిజనుల హక్కుల్ని కాపాడతాం. 2020లో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సుప్రీంకోర్టులో నిలబడేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 170 చట్టం పక్కాగా అమలు చేస్తాం. ఆదివాసీ విద్యార్థులు కృత్రిమ మేధపై శిక్షణ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక్కడే ఆ గిరిజన ప్రాంతాల్లోని గిరిజన టీచర్లు ఉద్యోగాలు తీసేసి డిఎస్సిలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్డును పడేశారు. వాళ్ళు గొడవ చేస్తున్నారు. వాళ్ళకి పరిరక్షించాం, ఇంత ముందున్న ప్రభుత్వం అయితే చండాలంగా ఉంది అని 24 గంటలు అదే తప్పించి మన తప్పుల్ని కవర్ చేస్తున్నాడు. ఇక్కడ కీ పాయింట్. ఇంకోటి, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న, 4వ సీఎంగా చేస్తున్నా, ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. ప్రజల జీవితాన్ని మార్చగలిగితే దానికి మించిన తృప్తి, ఆనందం వేరే ఏమీ ఉండవు. అదే నాకు శక్తి, ఆసక్తే కొత్త విధానాలకు నాంది పలుకుతుంది. ఇప్పటికే నిత్య విద్యార్థినే కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారంటూ చంద్రబాబు గారి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక విజన్, 175 స్థానాలకు యాక్షన్ ప్లాన్ యూనిట్లు, క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి ప్రశంసించిన కేంద్రం. గుజరాత్, యూపీల్లో అమలుకు సన్నాహాలు. రాష్ట్రం యూనిట్గా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తే సరిపోదు, వాటి నియోజకవర్గ వారీగా అమలు చేస్తేనే ఫలితాలు వస్తాయి. అందుకే ప్రభుత్వం నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని విజన్ ప్రణాళికలను అమలు చేస్తుంది. స్వర్ణాంధ్ర 2047 అమల్లో భాగంగా 175 నియోజకవర్గాలను విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేసింది. ఒక్క క్లిక్తోనే సమాచారం తెలుసుకునేలా ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులో తెచ్చింది. వీటితో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న డేటా ప్రభుత్వానికి పర్యవేక్షక వ్యవస్థలకు ఎప్పటికప్పుడు చేరుతోంది. ఎక్కడెక్కడ జోక్యం అవసరమో గుర్తించి అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే వీలు కలుగుతోంది. సివిఏసి యూనిట్ల ఏర్పాటు కేంద్రం ప్రశంసించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఏపీలో విధానాన్ని పరిశీలించి తమ దగ్గర అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పట్టాలెక్కనున్న మెట్రో అంటూ విశాఖపట్నం, విజయవాడ ప్రాజెక్టుల నివేదికలపై కేంద్రం ఆర్థిక మదింపు. 2 నగరాల్లో 21,616 కోట్లతో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. 2 ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపులకు సంబంధించిన డివిజన్కు పంపింది. 2 నగరాల్లో కలిపి తొలి దశలో 21,616 కోట్ల భారీ పెట్టుబడితో 84 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి. 7 రోజులుగా మృత్యుతో పోరాడిన దక్కని ఫలితం. మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొట్టడంతో ప్రమాదం. బాధిత కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని అధికారులకు ఆదేశం. పోలీసులు దర్యాప్తుపై నమ్మకం ఉందన్న ప్రియాంక తండ్రి వెంకటేష్. నిందితులపై హత్యానేరం నమోదు చేసిన పోలీసులు. రాజమహేంద్రవరంలో 2 యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఈ కేసును పోలీసులు హత్యానేరంగా మార్పు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పురపాలక పంచాయతీరాజ్ శాఖల సంసిద్ధత. రాష్ట్ర ఎన్నికల సంఘానికి వేర్వేరుగా నివేదికలు. డివిజన్లు, వార్డులు పునర్విభజనపై కోర్టులో కేసులు పరిష్కారం అయితే నగర పాలికలు, పురపాలికలు, నగర పంచాయతీలు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర పురపాలక పట్టాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. 13,341 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సంసిద్ధత తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత మీద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఈ నెల 6 నిర్వహించిన సమావేశంలో పురపాలక పంచాయతీరాజ్ శాఖలు వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి. ఎన్నికలకు ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యల మీద వివరించినాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే వైకాపా నేత చింతాడ రవికి రిమాండ్. 21 వరకు విధించిన శ్రీకాకుళం జిల్లా కోర్టు. మహిళా ఎస్ఐ ప్రవళిక మీద దాడి కేసులో అముదాల వలస వైకాపా సమన్వయకర్త చింతాడ రవికుమార్కు రిమాండ్ విధించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి అనురాగ్ ఎదుట పోలీసులు చింతాడ రవితో పాటు మరో 4 నిందితులను హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి నెల 21 వరకు నిందితులకు రిమాండ్ విధించారు. అంతకుముందే వీళ్ళకి పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయడంతో నేరుగా మండలంలోని అంపోలు జిల్లా కారాగారానికి తరలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ సందర్భంగా 24 సిమ్ములు, 21 ఫోన్లు, 9 రోజులు 8 ప్రాంతాల్లో చింతాడ తలదాచుకున్నాడు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా కార్యకర్త దారుణ హత్య అంటూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఓబులాయనపల్లికి చెందిన వైకాపా కార్యకర్త దాసరి శ్రీనివాసులు హత్యకు గురయ్యారు. ఈ నెల 7న ధర్మవరంలో అదృశ్యమై ఆదివారం ధర్మవరం చెరువు 2వ మరువు వద్ద విగతజీవిగా కనిపించారు. ఓబులాయనపల్లికి చెందిన శ్రీనివాసులు ధర్మవరం పట్టణం లక్ష్మీ చెన్నకేశవపురంలో నివాసం ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనుచరుడైన వైకాపా నాయకుడు గంగాధర్ నాయుడు వెంట శ్రీనివాసులు ఉండేవారు. గంగాధర్ నాయుడుతో విభేదాలు రావడంతో కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటున్నారు.
ఈ నెల 7వ తేదీ రాత్రి బోయ వీధిలో శ్రీనివాసులకు సమీప బంధువు అయిన రామచంద్రకు ఆర్థిక లావాదేవీల విషయంలో ఘర్షణ జరిగింది. రామచంద్రకు మద్దతుగా అక్కడ గంగాధర్ నాయుడు రావడంతో అతనికి శ్రీనివాసులకు మధ్య కూడా గొడవ జరిగింది. వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల వారు పరారయ్యారు. ఆదివారం చెరువు కట్టపైకి వెళ్ళిన బీట్ పోలీసులకు చెరువులో శ్రీనివాసులు మృతదేహం కనిపించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆవిరితో పర్యావరణ హితంగా సంప్రదాయ బాయిలర్ల కంటే VCHCPల వినియోగం ఉత్తమం, పాల డైరీ ప్లాంట్లో కర్బన ఉద్గారాలు ఉష్ణ వ్యర్థాలకు చెక్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సల్సార్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా CJని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకోదు. వర్సిటీ VC రిజిస్ట్రార్ ప్రొఫెసర్లకు విద్యార్థుల అభ్యర్థన. త్వరలో జరగబోయే నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేలా నిర్ణయం తీసుకోవద్దని వర్సిటీకి చెందిన పలువురు విద్యార్థులు కోరారు. కార్యక్రమం నిర్వహించే తేదీ, ముఖ్య అతిథి ఎంపిక మీద తుది నిర్ణయం తీసుకోక మునిపే తమ అభిప్రాయాలు యూనివర్సిటీ దృష్టికి తీసుకొస్తున్నామని VC రిజిస్ట్రార్ ప్రొఫెసర్లకు ఈ మేరకు విద్యార్థులు మెయిల్ పంపినట్టుగా సమాచారం. ఇటీవల ఢిల్లీలో జరిగిన చలో పార్లమెంట్ నిరసనల సందర్భంగా పోలీసుల చర్యల మీద దాఖలైన పిటిషన్ అత్యవసర విచారణకు అనుమతి ఇవ్వకపోవడమే తమ అభ్యంతరానికి ప్రధాన కారణమని అందులో పేర్కొన్నారు. అయితే తమ లేఖను వ్యతిరేకతగా కాకుండా విశ్వవిద్యాలయ విలువలకు సంబంధించిన అంశంగా పరిగణించాలని అభ్యర్థించారు. విద్యార్థుల లేఖాంశంపై నల్సార్ యూనివర్సిటీ వర్గాలను సంప్రదించగా స్పందించలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, వైఎస్ జగన్ హయాంలోనే ఆరోగ్య భాగ్యం ప్రభుత్వ రంగంలో వైద్య సేవలను వైఎస్ జగన్ సమూలంగా సంస్కరించారు. అధికారంలో ఉండగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 0 వేకెన్సీతో 2 ఏళ్లలో సుమారు 50,000 మంది వైద్య సిబ్బంది నియమించారు. వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి అదనపు వేతనం, విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్తో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు, టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు. ఇవి గ్రామీణ గిరిజన జనాభాకు ప్రయోజనం చేకూర్చే కోవిడ్లో కీలక చర్యలతో ప్రజల ప్రాణాలు కాపాడారు. ప్రజలకు వైద్యారోగ్య సేవలు అందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ రంగం బాట అయితే సీఎం చంద్రబాబు ప్రైవేట్ దారి. చంద్రబాబు ప్రభుత్వంలో వైద్య కళాశాలలో పట్టణ BHC లాంటివి ప్రైవేట్ అవుట్సోర్సింగ్ పరమన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా? అయ్యా చంద్రబాబు మీకు జాలి లేదా? పవన్ కళ్యాణ్ మీకు మనసు లేదా? అమ్మ అనితమ్మ నీకు ఆడపిల్లలు లేరా? లోకేష్ కనీస స్పందన లేదేంటే? 3 సార్లు కారుతో ఢీకొట్టి తలపై కారెక్కిస్తే ఇదేనా మీ స్పందన? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాజకీయ ఒత్తిడితో కేసును తారుమారు చేయొద్దు. PG మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటి పర్యంతం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వ్యవస్థల నిర్వీర్యం ప్రియాంక కేసే నిదర్శనం. CC కెమెరాలో దృశ్యాలు స్పష్టంగా ఉన్నా పోలీసుల నిర్లక్ష్యం యాక్సిడెంట్గా చూపి నిందితులను తప్పించేందుకు ప్రయత్నం. పోలీసుల అలసత్వం మీద విచారణ జరపాలి. మద్యం గంజాయికి బ్రాండ్ అంబాసిడర్ల చంద్రబాబు తీరు, మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అంతులేని అరాచకం అంటూ భారతీయ సిమెంట్స్లో నిలిచిన ఉత్పత్తి 2 యూనిట్లు మూత, చంద్రబాబు సర్కార్ దుర్మార్గమే కారణం. CMO డైరెక్షన్లో TDP గుండాల ఆగడాలు, మైనింగ్ ప్రాంతంలో కార్మికులు వాహనాల అడ్డగింత, 6 రోజులుగా సాగని లైమ్ స్టోన్ మైనింగ్, ముడి ఖనిజం లేకపోవడంతో 2 యూనిట్లో నిలిచిన ఉత్పత్తి. ప్రోత్సహించిన ప్రభుత్వమే పరిశ్రమలను అడ్డుకోవడానికి మించిన దుర్మార్గం ఏముంటుంది? రాయితీలు ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమలు ఆహ్వానిస్తున్నామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం భారతీయ సిమెంట్స్ మీద దారుణమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లో 6 రోజులుగా సాగుతున్న దమనకాండను రాష్ట్రంలోని పరిశ్రమ వర్గాలు నిర్ఘాంతపోయి చూస్తున్నాయి. భారతీయ సిమెంట్స్ను మూతపడేలా చేయడమే లక్ష్యమన్న TDP గుండాలు మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నా జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ స్పందించకపోవడాన్ని బట్టి ఇది ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా అమలు చేస్తున్న కుట్రగానే భావించాలని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే DSC అక్రమాలపై ఉద్యమం మరింత ఉధృతం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీలు. చంద్రబాబు ప్రభుత్వ ఆంక్షలు అడ్డంకులను అధిగమించి రిలే దీక్షలు విజయవంతం. రిలే దీక్షలో జంజీ కథం తొక్కడంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు. DSC అక్రమాలపై యువత ప్రజల్లో రోజురోజుకు పెళ్లిపోతున్న ఆగ్రహవేశాలు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. DSCలో ఘోరాలపై CBI విచారణ జరిపించాలని పట్టు. తనయుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు బెంబేలు. పోలీసులతో ర్యాలీలను అడ్డుకునేందుకు కుట్ర అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అర్ధనగ్నంగా డోలీ మోత అంటూ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి అల్లూరు జిల్లా సరిహద్దుల్లోని ఇరు జిల్లాలకు చెందిన గిరిజనులు ఆదివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా రోలుగొంట మండలం ప్రీతిగడ్డ, నీళ్లబంద, పెదగరువు, అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట, జాజులబంద, PVTG గిరిజనులు తమ గ్రామాలకు రహదారులు, విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని, అంగన్వాడీ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ అర్ధనగ్నంగా డోలీ మూస్తూ 5 కిలోమీటర్ల మేర నిరసన యాత్ర చేశారన్నటువంటి హైలైట్ చేశారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ అన్నీ చేసేస్తున్నామన్నారు. మరి ఇప్పుడు వీటికి ఏం చెప్తారో చూడాలి. లేకపోతే ప్రతిష్టంభనకు తెరపడేనా? పార్లమెంట్ వర్షాకాల సెషన్లో మిగిలింది 4 రోజులే. 15 రోజుల్లో లోక్సభ పనిచేసింది 15.36 గంటలు మాత్రమే. ప్రతిపక్షాల పట్టుతో సందిగ్ధంలో FCRA సహా కీలక బిల్లులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా బోగస్, ఉద్యోగుల జీతాల మీద అబద్ధాలు,
అవే నిజమైతే సీఎస్తో సంతకం పెట్టించివ్వండి. చంద్రబాబుకు సవాల్ వేసిన ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి. ఉద్యోగులకు 30,000 కోట్లు చెల్లించానడం అబద్ధం, లెక్కలతో సహా ఫ్యాక్ట్ షీట్ విడుదల. 30 ఏళ్లలో జీతాల వాటా ఎప్పుడు 35 నుంచి 40% దాటలేదు. ఉద్యోగులను విలన్లుగా చూపి ప్రజలను వారిపై కుసుగొల్పే కుట్ర. 3 లక్షల మంది ఉద్యోగులు అవుట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆ ఓట్లు ఎలా పడ్డాయో చెప్పండి. ఏపీలో అర్ధరాత్రి ఓట్ల మాయాజాలం. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ నిలదీత. నిమిషానికి 3 ఓట్లు వేయడం సాధ్యమయ్యే పనేనా? రాత్రి 11 నుంచి 2 గంటల మధ్య 17.19 లక్షల ఓట్ల పైగా ఎట్లా పోలయ్యాయి? ఇందుకు సంబంధించిన వీడియో సీసీటీవీ రికార్డులు ఎందుకు బయట పెట్టడం లేదు? ఈవీఎంల వల్ల ఖచ్చితమైన సమాచారం రాదు, ఎక్కడైనా తేడా జరగచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేడు నల్ల బ్యాడ్జీలతో జూడాల నిరసన. స్టైఫండ్ పెంచాలని కోరుతున్న పట్టించుకొని ప్రభుత్వం. పలు దఫాలు విన్నవించిన స్పందన కరువు. సోమవారం నుంచి సమ్మెకు సిద్ధం కావడంతో చర్చలకు పిలిచిన ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులు జూనియర్ వైద్యులు సమ్మెకు సిద్ధం అవడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది. వైద్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ అధ్యక్షతన అధికారుల కమిటీ సోమవారం ఏపీ జుడాసు సమావేశం కాబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మె కార్యాచరణలో ఏపీ జుడా అసోసియేషన్ స్వల్ప మార్పులు చేసింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనాసుపత్రులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపబోతున్నారు. ప్రభుత్వంతో చర్చల తర్వాత వచ్చే స్పందన ఆధారంగా సమ్మె మీద తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ 4 లేన్లుగా, ఒకే పిల్లర్ మీద 2 ప్రొవిజన్లు, 4 లేన్లు, కొత్త డిపిఆర్. మోర్త్ నుంచి ఎన్హెచ్ఐకి ప్రాజెక్టు బదిలీ. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎన్హెచ్ఐ బృందం. మన్ననూరు పాతాళగంగా 54 కిలోమీటర్ల మేర కారిడార్. గతంలో 2 లేన్లకు 7,668 కోట్లతో ప్రతిపాదనలు. భవిష్యత్ దృష్ట్యా 4 లేన్లకు పెంచాలని నిర్ణయం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రైలు మార్గం రష్యా నుంచి భారత్కి బోస్ఫోరస్ హార్ముజ్ జలసంధుల మీద ఆధారపడ్డాన్ని తగ్గించుకునేందుకే సరికొత్త ప్రత్యామ్నాయం. భారీ రైల్వే కారిడార్ ఏర్పాటుపై రష్యా దృష్టి. ప్రతిపాదించిన ఆ దేశ ఉప ప్రధాని కన్సులిన్. అమెరికా ఇరాన్ యుద్ధంతో హార్ముజ్ జలసంధి గుండా చమురుత్రత్ర సరుకుల రవాణా సంక్షోభంలో పట్టడంతో కొత్త ప్రత్యామ్నాయాలు తెరపైకి వస్తున్నాయి. బోస్ఫోరస్, హార్ముజ్ జలసంధులు వంటి కీలకమైన సముద్ర మార్గాలపై ఆధారపడ్డాన్ని తగ్గించి నేరుగా రైలుతో సముద్రంలో రైలు మార్గం వేద్దామని చెప్తున్నారు. అయితే చిక్కుముళ్లకు విముక్తి. దశాబ్దాల నాటి భూ సమస్యలకు పరిష్కారం. ఒక్కొక్కటిగా స్వేచ్ఛ కల్పిస్తున్న ప్రభుత్వం. రైతులు, హక్కుదారులకు పూర్తి హక్కులు. కుప్పం, సెట్టిపల్లి, వట్టి చెరుకూరు బాటలోని కలిదిండి నిషేధిత జాబితా నుంచి 2,000 ఎకరాల తొలగింపు. అందులో సింహభాగం అసైన్ భూములే. రెవెన్యూ శాఖ వేర్వేరుగా 2 ఉత్తర్వులు జారీ. నేడు కలిదిండికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రీ హోల్డ్పై త్వరలో నిర్ణయం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఓ పక్కన లక్షలాది కాదు కోట్లాది ఎకరాలు చెరబట్టి 2017లో డిజిటలీకరణ పేరుతో అయ్యొదలని బాబు అంటే 500 ఎకరాలు వదిలేరు, 2,000 ఎకరాలు వదిలేరు అని చెప్పేసి దిక్కుమాలిన కథనాలు రాయడం వీళ్ళకే చెల్లింది. ఓ పక్కన ఏబి వెంకటేశ్వరరావు గారు రచ్చరచ్చ చేస్తున్నా సరే. లేకపోతే బిల్లులపై ఉత్కంఠ. పార్లమెంట్ సమావేశాలు మరో 4 రోజులే. ఇంకా పెండింగ్లోనే కీలకమైన బిల్లులు. ఎఫ్సిఆర్ఏ మహిళా డీలిమిటేషన్ బిల్లులను ఎలాగైనా ఆమోదం చేసుకోవాలని సర్కారు పట్టుదల. 3 ఏళ్ల క్రితం మాదిరిగా తమను సస్పెండ్ చేసి బిల్లులను ఆమోదిస్తారని విపక్షం అనుమానం. సర్కారు వ్యూహాలను సమిష్టిగా తిప్పికొడదామన్న ఖర్గే. చరిత్ర పునరావృతం కావద్దు జయరాం రమేష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. సామాజిక భద్రతలో ఏపీ బేష్. ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలకు ప్రశంసలు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాలపై కేంద్రం అధ్యయనం. 10 రాష్ట్రాల్లో సమాచార సేకరణ. అనేక అంశాల్లో ఏపీని అత్యుత్తమం. అధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, హర్యానా అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కార్మికుల జీతాలకు ప్రభుత్వ రాయితీ. వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం. 50 కోట్ల పెట్టుబడితో 1000 ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి వర్తింపు. పురుషులకు 3,000, మహిళలకు 3,500 ప్రభుత్వం ఇస్తుంది. 5 ఏళ్ల పాటు వర్తించేలా ఏపీ టెక్స్టైల్ పాలసీకి సవరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే డీసీ బిల్లు నెల 17న ప్రారంభంగా ఉన్న అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందుకు వీలుగా బీసీల రక్షణ కోసం ఉద్దేశించిన బిల్లును సిద్ధం చేయాలని సంబంధించి శాఖ ఎక్స్-అఫీషియో కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చింతాడకు 21 వరకు రిమాండ్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ముఖ్య అతిథిగా సుప్రీం సీజే వద్దన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే నాటి సందర్భే నేటి ఎవరెస్ట్ అంటూ 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిలల్లో 47 కోట్ల ఏళ్ల నాటి సముద్రపు జీవుల అవశేషాలు. ఎవరెస్ట్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం. ఎవరెస్ట్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఇది. సముద్రపు మట్టానికి 8,848 మీటర్ల ఎత్తున ఉన్న ఓ మంచు పర్వతమైన ఎవరెస్ట్ నేటి ప్రపంచానికి ఒక విధంగా పైకప్పు లాంటిది. అలాంటి ఎవరెస్ట్ శిఖరం
ఒకప్పుడు సముద్రం అంటే నమ్మగలరా? ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఎవరెస్ట్ పర్వతం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఓ సముద్రంలో భాగమని వివిధ పరిశోధనలు వెల్లడించాయి. ఎవరెస్ట్ అంటే కేవలం మంచు పర్వతాలు మాత్రమే కాదని, అందులో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని ఆ పరిశోధనలు తేల్చాయి. వందల లక్షల సంవత్సరాల క్రితం సముద్ర వాతావరణంలో నివసించిన జీవుల అవశేషాలు ఎవరెస్ట్ పర్వతంలో 8,000 మీటర్ల ఎత్తున ఉన్న కొన్ని శిలల్లో పరిశోధకులు గుర్తించారు. దశాబ్దాలు పాటు చేసిన పరిశోధనల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సౌదీ రిఫైనరీలపై భీకర దాడి, పశ్చిమాసియాలో మళ్లీ అలజడి రేగింది. సౌదీలోని చమురు గ్యాస్ రిఫైనరీల లక్ష్యంగా ఆదివారం యెమెన్లోని హౌతీలు భీకర డ్రోన్ దాడులు చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అల్ జుబైల్లోని ఆరామ్కో బెర్రీ గ్యాస్ ప్లాంట్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అలాగే యెమెన్ సరిహద్దులో ఎర్ర సముద్ర తీర వెంట ఉన్న జెజెన్ ప్లాంట్ మీద కూడా దాడి జరగడంతో మంటలు చిక్కుంది. దాడి చేసిన తామినైన హౌతీ బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరి ఆదివారం ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధ పత్రికలో వచ్చిన వార్తలు. వార్తలను చదువుతున్న పరిణామాలు.